Hey guys, welcome back to our YouTube channel. ఇవాళ మేధాన్ష్కి ప్రీ బర్త్డే ఫోటోషూట్ అనమాట. మేము ఇవాళ లీవ్ స్టూడియో వాళ్ళతో చేయించుకుంటున్నాం ఫోటోషూట్ అంతా కూడా ప్రీ బర్త్డేకి సంబంధించింది. అండ్ వాళ్ళ స్టూడియోస్లోనే ఉన్నాము, చందమామ స్టూడియోస్ అనమాట. సో ఇది నేను ఎందుకు స్పెషల్గా సెలెక్ట్ చేశాను అని అంటే దే ఆర్ లైక్ జస్ట్ ఆసమ్. ఇక్కడ మీరు సెట్స్ అన్నీ చూడొచ్చు, ఎంత బాగున్నాయంటే పిల్లలకి సంబంధించి వెరీ క్యూట్గా ఉన్నాయి. పాపం వీడిప్పుడే లేచాడు, ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ చేసేసి రెడీ చేసేసేయాలి ఫాస్ట్గా. అవుట్ఫిట్స్ అయితే ప్లాన్ చేసుకుని తెచ్చాను, కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తారని చూసి మ్యాక్సిమం అంతవరకు కవర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ బర్త్డేకి కరెక్ట్గా 10 days 1 week ముందు అని అంటే ఇంకా క్రాంకీగా ఉంటారు. ఆ టైంలో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం ముందుగా ప్రిపేర్డ్గా చేసుకుందామని చెప్పి 2 weeks ముందే మేము వచ్చేసాము. సో ఇప్పుడైతే ప్రీ బర్త్డే షూట్ నాకు నా బర్త్డే కూడా అక్టోబర్ లో ఉంది కదా, ఇంకా ఎండ రాలేదు. సో వాళ్ళ ప్రసాద్ గారు షూట్ చేయబోతున్నారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అస్సలు కుదరట్లేదు. సో మొత్తానికి వాళ్ళ వర్క్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది. చాలా ఎక్సైటింగ్గా ఉంది, బికాజ్ పిల్లలు ఇద్దరితో షూట్ కదా. నేను అనుకున్నాను వీడు సపోర్ట్ చేసినంతసేపు వీటితో షూట్ చేయించుకొని వీడిని పక్కకు పడుకోబెట్టేసి, కాదు హరినికి సోలో. సో ఇంకా 1 2 దిగుతాం, మరీ బాగోదని లైట్గా మేకప్ వేసుకొచ్చా, లైట్గా. మళ్ళీ తర్వాత టైం ఉండదని ఇప్పుడు పిల్లలు ఇద్దరిని రెడీ చేసి ఫోటో షూట్ కదా కన్నా, మళ్ళీ ఇది బర్త్డే రోజు నువ్వు ప్లే చేస్తావు కదా కన్నా. సో ఇప్పుడైతే ఫాస్ట్గా రెడీ చేసేద్దాం. ఈ లోపు మీరు సెట్స్ అన్ని కూడా ఒక లుక్ వేసి వచ్చేసాయి. సో నేనైతే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను. దాని తర్వాత ఇదంతా కూడా స్టూడియో టూర్ మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ లొకేషన్ అయితే చాలా కిడ్స్ ఫ్రెండ్లీ ఉంటుందన్నమాట. కానీ నా సజెషన్ ఏంటి అంటే లైక్ సమ్మర్లో కాకుండా ముందైనా తర్వాత అయినా ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే బెటర్ అన్నది నా ఒపీనియన్. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సెటప్స్ ఉన్నాయి. లైక్ గర్ల్ బేబీ అయినా బాయ్ బేబీ అయినా ఎవరైనా తీసుకోవచ్చు. అండ్ మనకి చుట్టుపక్కల ఒక చిన్న ఏమంటారు పొలం లాగా కూడా సెట్ చేశారు, పువ్వుల తోటలాగా అలాగా, గుడి అండ్ ఎవ్రీథింగ్. చాలా అంటే మీరు ఈ స్టూడియో టూర్ ఒకసారి ముందు చూసుకుంటే దాని తగ్గట్టు మీరు కాస్ట్యూమ్స్ ప్లాన్ చేసుకొని వెళ్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఇట్లా ర్యాండమ్గా పెట్టుకొని వెళ్ళాను, లైక్ కొన్ని ట్రెడిషనల్ కొన్ని వెస్టర్న్. నాకు తెలుసు మేధాన్ష్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతారో అంతవరకు మేము తీసుకొని వచ్చేద్దామని అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళాము. అసలు మేము కూడా ఫుల్ దిగుదామని అనుకున్నాం, కానీ వాడు చాలా క్లింగి ఉండే, అస్సలు వినట్లేదు. మేబీ వాడి పడుకునే టైమా ఏంటి అన్నది అర్థం కాలేదు. బట్ వీలైనంత వరకు మేము కొన్ని అయితే క్లిక్ చేయగలిగాము. ఇంకో విషయం ఏంటంటే నేను వీడి ముందు కనిపిస్తే కథం ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. కానీ అక్కడ ఆల్ ద డే పాపం ఇంకా శివ కొంచెం మేనేజ్ చేసుకుంటూ అలా తీసుకున్నారనమాట. ఇంకా మధ్యలో హరినికి కూడా ఒక 2-3 చేంజెస్ చేశాను, సో దట్ ఆ టైమ్ ఇద్దరితోటి అలా మ్యాచ్ చేసుకొని ఇద్దరివి టుగెదర్ మంచి పిక్స్ వస్తాయి కదా అని చెప్పేసి.
సమ్మర్ కాబట్టి అసలు చాలా అంటే చాలా వేడి ఉండింది, చాలా హ్యూమిడ్గా ఉండింది ఎందుకో. తర్వాత ఇంకా చాలా రకాలుగా వాడిని నవ్వించడానికి ట్రై చేసాం, కానీ అస్సలు కుదరలేదు. కానీ టీం అంతా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారనమాట, లీప్ స్టూడియో టీం. ఎందుకంటే పిల్లలతో వాళ్ళు ఆల్రెడీ చాలా వర్క్ చేస్తున్నారు కాబట్టి దే నో హౌ టు మేక్ దెమ్ లాఫ్ అని చెప్పి. బట్ మావాడు అసలు చాలా స్టబన్గా మొండిగా అసలు నవ్వనంటే నవ్వను చిరాగ్గా ఉండే, మేబీ బికాస్ ఆఫ్ క్లైమేట్, ఐ డోంట్ నో. అమ్మో మా హరిణి పాప చాలా ఫోజెస్ ఇచ్చేస్తుంది, ఇక్కడ ఫుల్ 2 ఫొటోస్ దిగేస్తుంది. అంటే నేను వాడిని మేనేజ్ చేసే టైంలో ఎందుకు ఇంకా అలా బ్లాంక్గా ఉంచడం అని చెప్పేసి నేను హరిణికి ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ అవి పెట్టుకొని వెళ్ళానమాట. సో దట్ నేను వాడిని చూసుకునే టైంలో శివ హరిణి ఇంకా అట్లా ఫొటోస్ దిగుతూ ఉంటారని చెప్పి. వాడిని మార్చుకొని లైక్ నేను కూడా ఒక ఫ్రాక్ వేసుకొని ఒక అవుట్ఫిట్ వేసుకొని రెడీ అయ్యి వచ్చాను కొన్ని తీసుకుందామని చెప్పి. బట్ ఫైనల్గా అటు ఇటుగా అక్కడక్కడ ఎలాగో నవ్వాడు మీద అంచే. ఇంకా మిగతావైతే మీరు చూస్తున్నారు కాబట్టి చాలా టైర్డ్ ఉండే పాపం. బట్ స్టిల్ ఇద్దరు పిల్లలు బాగానే సపోర్ట్ చేశారు. ఇలా మినీ చార్మినార్ దగ్గర మేము చాలా ఫొటోస్ క్లిక్ చేసాం, ఇట్లా టుగెదర్ ఫ్యామిలీ మూమెంట్స్ చాలా మాంటే షార్ట్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా అప్పటికి కూడా అది మేము ఆల్మోస్ట్ లంచ్ టైంకి బిఫోర్ లైక్ 12-12:30 ఆ టైంలో షూట్ చేస్తూ ఉండే. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటుంది ఎండ అన్నది మనకు తెలుసు, బట్ స్టిల్ పిల్లలు బాగానే ఉండే ఆ ఎండకు కూడా.
ఇది మేము అవుట్డోర్ షూట్ తర్వాత కూడా మొత్తం ఇండోర్లో పెట్టేసుకున్నాం అనమాట. ఇండోర్లో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెటప్స్ ఉన్నాయి. సో ఆ సెటప్స్కి సంబంధించి ఫస్ట్ అయితే వీడికి ఒక మంచిగా సస్పెండర్స్ వేసి అట్లా షెడ్లో గెటప్ లాగా చేసేసి ఆ బైక్ దగ్గర తీసామన్నమాట. అప్పుడు కొంచెం సటిల్ అయ్యాడు. కొంచెం లోపల వచ్చి ఆ ఫ్యాన్ అది పెట్టాక లోపల కొంచెం అక్కడ విన్నాడు, కానీ అక్కడ కూడా నేను వాడికి కనిపించలేదు. సో నేను కనిపించినంతసేపు నన్నే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అందుకే నేను కనిపించకుండా కొంచెం అలా మేనేజ్ చేయగలిగాము. అండ్ అక్కడే శివ పక్కన కూడా కూర్చొని ఉండే, ఎందుకంటే మేనేజ్ చేస్తూ వాడు ఏం తగిలించేసుకుంటాడు, ఎక్కడ పడతాడు ఏంటా అన్నట్టు. బట్ స్టిల్ కొంచెం ఎంజాయ్ చేశాడు కొంచెం లోపలికి వచ్చాక. అండ్ ఈ బీచ్ది తీద్దామా వద్దా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో అలా తీసాము. పాపం అలా నుంచోబెట్టినప్పుడు లాస్ట్లో కొంచెం ఇలా ముందుగా వెనక్కు అలా పడ్డాడు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఏం తగలలేదు అక్కడ. దాని తర్వాత ఇంకా ఓపిక ఉన్నా కూడా ఇంకా వద్దని చెప్పి నేను క్లోజ్ చేసేసాను. ఇంకో రోజు ప్లాన్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా చంటి పిల్లలతో మనకి టైం సరిపోలేదు. వాడి బర్త్డే దగ్గరలో ఉండింది, మళ్ళీ కేక్ స్మాష్ అలా పెట్టుకున్నాను కదా అని చెప్పి అన్నీ క్యాన్సిల్ చేసేసుకొని నాకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు చాలు, ఎన్ని వస్తే అని చాలు అని చెప్పేసి ఇంకా మేము క్లోజ్ చేసేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వరకు అయితే మొత్తం స్టూడియోలో మ్యాక్సిమం మేము కవర్ చేసేసాము. సో ఫోటోగ్రఫీ టీమ్ అంతా కూడా మీరు ఆల్రెడీ చూసారు, నేను మెన్షన్ చేశాను లీవ్ స్టూడియోస్ అని చెప్పి. అండ్ లొకేషన్ వచ్చేసి చందమామ కిడ్స్ స్టూడియోస్. సో కింద డిస్క్రిప్షన్లో నేను వీళ్ళని ట్యాగ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తాను కాబట్టి యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఎడిటెడ్ వర్షన్ అన్నది చూసేయండి.